హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బహుశా ఈ మధ్యకాలంలో మీ జీవితంలో జరుగుతున్న ఎన్నో విచిత్రమైన, అత్యంత బాధాకరమైన సంఘటనలకు, రాత్రులు నిద్రపట్టక మీరు ఒంటరిగా కారుస్తున్న కన్నీళ్లకు, మీలో మీరు మదనపడుతున్న ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో మీకు స్పష్టమైన, నిర్మోహమాటమైన సమాధానం దొరకవచ్చు. మీ కళ్ళ ముందే మీరు ఎంతో నమ్మిన వాళ్ళు, మీకంటే ఎక్కువ ఎవరూ లేరు అనుకున్న వాళ్ళే మీ వెనుక గోతులు తవ్వుతున్నారనే చేదు నిజం మీకు మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉండొచ్చు. మీరు ఎవరికైతే మీ ప్రాణం కంటే ఎక్కువగా సాయం చేశారో, ఎవరి కష్టాన్నైతే మీ సొంత కష్టంగా భావించి అహర్నిశలు శ్రమించారో, ఎవరి ఎదుగుదల కోసమైతే మీరు మీ సమయాన్ని, మీ ధనాన్ని, మీ శక్తిని ధారపోశారో, సరిగ్గా వారే ఈరోజు మీ వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితిని మీరు ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఈ మాట వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా, మీ జీవితంలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా, నిశితంగా గమనిస్తే మీరు అత్యంత నమ్మిన వ్యక్తులే పరోక్షంగా మీ కష్టాలకు కారణమవుతున్నారన్న భయంకరమైన నిజం మీకు తెలియవస్తుంది. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని, మీ భావోద్వేగాలతో ఆడుకుంటూ, మిమ్మల్ని ఒక పావులా వాడుకుంటున్న వారి అసలు రంగు ఇప్పుడు బట్టబయలవుతుంది. ఈ సమయం మకర రాశి వారికి ఒక పెద్ద అగ్నిపరీక్ష లాంటిది. ఇన్నాళ్ళు మీరు చూసిన ప్రపంచం వేరు, ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రపంచం వేరు. దయచేసి ఈ విషయాలను చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చేసే ఎన్నో రహస్యాలు, మీరు ఎక్కడా వినని, బహుశా ఎవరూ మీకు చెప్పడానికి సాహసించని ఎన్నో నిజాలు ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. మీరు ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు? మీ పక్కనే ఉండి మిమ్మల్ని ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారు? దీని నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలన్నీ స్పష్టంగా మాట్లాడుకున్నాం. ఈ విషయాలను మరింత లోతుగా, విపులంగా తెలుసుకునే ముందు నాదొక చిన్న విన్నపం. ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాలు మీ దాకా చేరుతాయి. ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీ తోటి మకర రాశి వారందరికీ, మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి కష్టాల్లోనే ఉండి ఎవరితో చెప్పుకోలేక లోపల కుమిలిపోతూ ఉండవచ్చు. అలాగే మీరు గనక పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఈ వీడియో చూస్తున్నట్లయితే కింద కామెంట్స్లో ఓం శనేశ్వరాయ నమః అని రాసి, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఏదైనా ఒక అతిపెద్ద సమస్యను లేదా మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తున్న ఒక విషయాన్ని అక్కడ పంచుకోండి. భగవంతుని దయ వల్ల మీ సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలని, మీకు ఆ కష్టాలను ఎదుర్కొనే అపారమైన శక్తి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సాంప్రదాయ జ్యోతిష శాస్త్రం ప్రకారం గమనిస్తే మకర రాశివారు ప్రస్తుతం ఒక అత్యంత కీలకమైన మరియు కొంత క్లిష్టమైన కర్మ సంబంధమైన దశ గుండా ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వారి నిజస్వరూపాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఇది గ్రహాల అనుసంధానం వల్ల, ముఖ్యంగా కర్మకారకుడైన శని భగవానుడి సంచారం వల్ల జరిగే ఒక సహజమైన ప్రక్రియ. మీలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటంటే, మీరు ఎవరినైనా నమ్మితే వాళ్ల కోసం ప్రాణమివ్వడానికైనా సిద్ధపడతారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే చాలు, మీ కష్టాలను, మీ పనులను పక్కన పెట్టి మరీ వాళ్లకు సహాయం చేయడానికి పరుగుపడతారు. వాళ్ళు అడగకపోయినా సరే వాళ్ల పరిస్థితి చూసి చలించిపోయి మీ చేతనైన సాయం చేస్తారు. కానీ సరిగ్గా ఇక్కడే మీరు దారుణంగా మోసపోతున్నారు. మీ చుట్టూ ఉన్న వారిలో దాగి ఉన్న అసూయ, ద్వేషం మరియు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనితనం ఇప్పుడు నెమ్మదిగా బయటపడుతున్నాయి. శత్రువులు ఎక్కడో బయట ఉండరు. కొన్నిసార్లు వాళ్ళు మన పక్కనే, మన ఇంట్లోనే లేదా మన ప్రాణ స్నేహితుల రూపంలోనే ఉంటారన్న పచ్చి నిజం మీకు ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడూ మీ ముందు నవ్వుతూ, మాట్లాడుతూ, మీ మంచి కోరుకుంటున్నట్లు నటించేవారు మీ వెనుక మీ గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో, మిమ్మల్ని ఎలా కించపరుస్తున్నారో తెలిస్తే మీ గుండె ఆగిపోవడం ఖాయం. మీ ప్రతి అడుగును గమనిస్తూ, మీరు ఎక్కడ కింద పడతారా, మిమ్మల్ని ఎప్పుడు అనదదొక్కుదామా అని ఎదురుచూసేవాళ్ళు మీ సొంత వాళ్లలోనే, మీ రక్త సంబంధీకుల్లోనే ఉన్నారని జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా హెచ్చరిస్తోంది. ఒక దగ్గరి బంధువు కావచ్చు, మీరు ప్రాణంగా నమ్మిన స్నేహితుడు కావచ్చు, లేదా ఎప్పుడూ మీకు సహాయం చేస్తున్నట్లు నటించే వ్యక్తి కావచ్చు. మీ ముందొకలా, మీ వెనక మరోలా ప్రవర్తిస్తూ మీకు తెలియకుండానే మీ పునాదులను కదిలిస్తున్నారు. వీళ్ళు నేరుగా మీతో గొడవ పడరు, కత్తి పట్టుకుని మీ ముందుకు రారు. కానీ వాళ్ళ మాటలతో, వాళ్ళ చేతలతో, వాళ్ళ వ్యంగ్యపు చూపులతో మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు.
మీలో ఒక రకమైన న్యూనతాభావాన్ని నింపడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అయితే ఇక్కడ మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనీ మాటలు చెబుతున్నాను కదా అని మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని అనుమానించమని, అందరితోనూ గొడవ పెట్టుకోమని నా ఉద్దేశం కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇటువంటి అవకాశాలు, ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కాస్త అప్రమత్తంగా ఉండాలని మాత్రమే నేను సూచిస్తున్నాను. మీ వివేకాన్ని ఉపయోగించి ఎవరు ఎలాంటివారో, ఎవరి మాటల్లో నిజాయితీ ఉందో, ఎవరి మాటల్లో స్వార్థం దాగి ఉందో గ్రహించి దానికి తగ్గట్లుగా వ్యవహరించడం ఈ సమయంలో చాలా అవసరం. కళ్ళు మూసుకుని అందరినీ నమ్మేసే గుణాన్ని, అందరికీ మీ రహస్యాలు చెప్పేసే అలవాటును మీరు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. లేదంటే మీరు భవిష్యత్తులో పూడ్చుకోలేని తీరని నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇంకా అసలు విషయం చెప్పలేదు. మీ కష్టాలకు, మీరు పడుతున్న మానసిక క్షోభకు ప్రధాన కారణమేమిటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. బహుశా షాక్కు కూడా గురవుతారు. మకర రాశివారు తమ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి, ఎంతోమంది చేత మాటలు పడి ఒక స్థాయికి చేరుకుంటారు. కానీ మీరు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు రాకపోవడం, అడుగడుగునా అవమానాలు ఎదురుకావడం, మీరు చేసిన మేలు మరిచిపోయి ఎదుటివారు మిమ్మల్ని నిందించడం వెనుక ఉన్న అసలు రహస్యం కేవలం గ్రహాల స్థితిగతులే కాదు, మీ చుట్టూ ఉన్న వారి కపట నాటకాలు, వారి కుట్రలు కూడా. ఈ పరిస్థితిని చూస్తుంటే మన పెద్దలు ఎన్నాడో చెప్పిన ఒక గొప్ప సామెత గుర్తుకొస్తోంది. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే లెంకల ముండ లంకి బిందెల కోసం వెతికినట్లు అని అంటారు. దయచేసి ఈ సామెతను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీని అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి తన ఇల్లు కాలిపోయి, తన సర్వస్వం కోల్పోయి, కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడి గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే, ఇంకొక స్వార్థపరుడు ఆ కాలిపోయిన బూడిదలో ఎక్కడైనా పాతకాలపు బంగారం కానీ, లంకి బిందెలు కానీ దొరుకుతాయేమో అని అత్యాశతో వెతుకుతుంటాడట. ఎంత దారుణమైన, ఎంత హృదయ విదారకమైన పరిస్థితి కదూ! ఒక మనిషి ప్రాణం పోతుంటే ఇంకొక మనిషి తన స్వార్థం చూసుకున్నట్లుగా ఉంటుంది ఈ వ్యవహారం. సరిగ్గా ఇప్పుడు, ఈ క్షణంలో మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. మీరు ఆర్థికంగా చితికిపోయి అప్పుల బాధలో ఉంటే, అనారోగ్యంతో మంచానపడి బాధపడుతుంటే, లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చి మానసిక ఒత్తిడిలో ఉండి కుమిలిపోతుంటే, మీకు కనీసం ఓదార్పు ఇవ్వాల్సిన, మీకు అండగా నిలబడాల్సిన మీ సొంత వాళ్లే మీ కష్టాన్ని చూసి లోపల లోపల ఆనందిస్తున్నారు. పైకి మాత్రం అయ్యో పాపం, నీకు ఎంత కష్టం వచ్చింది, దేవుడు ఎందుకిలా చేశాడు అంటూ ముసలి కన్నీరు కారుస్తూనే మీ దగ్గర ఇంకా ఏమైనా మిగిలి ఉందా, ఇంకా ఏమైనా లాక్కోవచ్చా అని చూసే అత్యంత స్వార్థపరులు మీ చుట్టూ ఉన్నారు. మీ ఆస్తి మీద కన్నేసిన వారు కావచ్చు, మీ పదవిని లాక్కోవాలనుకునేవారు కావచ్చు, లేదా మీ పరువు తీసి మిమ్మల్ని సమాజంలో ఏకాకిని చేయాలనుకునేవారు కావచ్చు. వీరంతా మీ కష్ట సమయంలో మీకు అండగా నిలబడాల్సింది పోయి, వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి, మరింత ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ బలహీనతలను, మీ పరిస్థితులను వాళ్లకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇలాంటి వారి పట్ల మీరు కళ్ళు తెరిచి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసుకోవాలి. ఇక్కడే చాలామంది మకర రాశి వారు చేసే అతిపెద్ద పొరపాటు ఇదే. తమ బాధలను, కష్టాలను అందరితో పంచుకుని ఓదార్పును వెతుకుతారు. తమ గుండెల్లో ఉన్న భారాన్ని ఎవరితోనైనా పంచుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా అని తమకు ఎదురైన అవమానాలను, ఆర్థిక ఇబ్బందులను ఎదుటివారికి పూసగుచ్చినట్లు చెబుతారు. కానీ ఆ ఓదార్పు ఇచ్చేవాళ్ల ముసుగులో ఉన్న శత్రువులను, మీ మాటలను రికార్డ్ చేసుకుని రేపు మీ మీదికి ప్రయోగించడానికి ఎదురుచూస్తున్న అవకాశవాదులను మీరు గుర్తించలేకపోతున్నారు. జ్యోతిష్యపరంగా చూస్తే మకర రాశికి అధిపతి సాక్షాత్తు కర్మ ఫలప్రదాత అయిన శని భగవానుడు. శనిదేవుడు న్యాయాధికారి. ఆయనకు పక్షపాతం ఉండదు. ఆయన మీకు ఏ కష్టమిచ్చినా, ఏ ఆటంకం కలిగించినా అందులో ఒక ప్రబలమైన అంతరార్థం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న చెడ్డవాళ్లను, స్వార్థపరులను దూరం చేసి మీకు జీవిత పాఠాలు నేర్పడానికే శని భగవానుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితులను సృష్టిస్తాడు అని సాంప్రదాయ జ్యోతిష్యం ఘంటాపథంగా చెబుతోంది. శని ప్రభావం వల్ల మకర రాశివారు కొన్నిసార్లు తీవ్రమైన కర్మ సంబంధమైన పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది.
మీరు గతంలో ఎవరికైనా హాని చేసి ఉంటే అది ఫలితం ఎలాగూ అనుభవిస్తారు, అది వేరే విషయం. కానీ మీరు ఎవరికీ ఎలాంటి హాని చెయ్యకపోయినా, ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉన్నా సరే మీకు కష్టాలు వస్తున్నాయి, నమ్మక ద్రోహాలు జరుగుతున్నాయి అంటే అది కేవలం మీకు జీవిత సత్యాలను కళ్ళకు కట్టినట్లు తెలియచేయడానికే. మనుషుల నైజం ఎలా ఉంటుందో, డబ్బు ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారో, డబ్బు లేనప్పుడు ఎలా ముఖం చాటేస్తారో, ఎవరు మీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో మీకు స్పష్టంగా చూపించడానికి ప్రకృతి, ఆ భగవంతుడు ఈ విధంగా వ్యవహరిస్తారని గ్రహించండి. ఈ సమయంలో ఇతరుల అసూయ, దిష్టిదోషం మరియు ప్రతికూల శక్తుల ప్రభావం మీ మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా నరఘోష లేదా కనుదిష్టి అనేది ఒక మనిషి జీవితాన్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తుందో మనకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నరఘోషకు నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు ఊరికి అనలేదు. ఒక మనిషి ఎదుగుతున్నాడు, వృద్ధిలోకి వస్తున్నాడు, 2 పైసలు సంపాదిస్తున్నాడు అంటే చాలు, చుట్టూ ఉన్న 100 కళ్ళు వారి మీదే పడతాయి. మకర రాశి వారి కష్టపడి తత్వం, పట్టుదల, నిజాయితీ చూసి ఓర్వలేని వారు మీ మీద పని కట్టుకుని నెగటివ్ ఎనర్జీని ప్రయోగిస్తూ ఉంటారు. అంటే ఎవరో శ్మశానానికి వెళ్ళి క్షుద్ర పూజలు చేస్తారని, చేతబడులు చేస్తారని నేను చెప్పడం లేదు. కానీ వాళ్ళ ఏడుపు, వాళ్ళ అసూయ, వాళ్ళ కడుపు మంట, వీడింత బాగా బతికేస్తున్నాడే, వీడికి ఇన్ని అదృష్టాలెందుకు వస్తున్నాయి అనేవారి కుళ్ళు, ఇవన్నీ ఒక రకమైన ప్రతికూల తరంగాలుగా, నెగటివ్ వైబ్రేషన్స్గా మారి మీ జీవితంలో అడ్డంకులను సృష్టిస్తాయి. మీరు ఏదైనా ఒక మంచి పని మొదలు పెడితే అది పూర్తి కావడానికి 100 రకాల ఆటంకాలు వస్తాయి. దాదాపుగా 99% పూర్తయింది, రేపు ఉదయానికి చేతికి వచ్చేస్తుంది అనుకున్న పని కూడా ఊహించని విధంగా ఆఖరి నిమిషంలో ఆగిపోతుంది. అది ఎందుకు ఆగిపోయిందో ఎవరికీ అర్థం కాదు. ఊహించని విధంగా ఆర్థిక సమస్యలు వచ్చి పడతాయి. ఎక్కడి నుంచో డబ్బు రావాల్సి ఉంటుంది. మీరు దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. అప్పులు తీరుద్దామనుకుంటారు. కానీ సమయానికి ₹1 కూడా చేతికందదు. ఆ డబ్బు వచ్చే మార్గం అకారణంగా మూసుకుపోతుంది. ఇక కుటుంబపరంగా చూసుకుంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే గొడవలు వస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేక చిన్న చిన్న మాటలకే, అసలు పట్టింపు లేని విషయాలకే పెద్ద పెద్ద వాదనలు జరిగి కుటుంబంలో ప్రశాంతత పూర్తిగా కరువవుతుంది. పిల్లల ప్రవర్తనలో కూడా మార్పులు రావచ్చు. ఇదంతా ఎందుకు జరుగుతోందో, ఎవరి కన్ను తమ కుటుంబం మీద పడిందో అర్థం కాక మీరు మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. బయట పనులు జరగకపోవడం ఒక ఎత్తైతే ఇంట్లో ఈ మానసిక వేదన ఇంకో ఎత్తు. అటు బయట చెప్పుకోలేక, ఇటు ఇంట్లో భరించలేక నరకయాతన అనుభవిస్తారు. ఈ ఒక్క విషయం తెలుసుకున్న తర్వాత మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. మీరు ఎంతో కష్టపడి ఆఫీస్లో ఒక ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ శ్రమంతా మీదే అయితే మీ పై అధికారుల ముందు ఇంకొకరు ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తారు. వర్క్ ప్లేస్ పాలిటిక్స్ వల్ల, సహోద్యోగుల కుట్రల వల్ల మీరు చాలా ఇబ్బందులు పడతారు. మీకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ మీకు కాకుండా మీ వెనుక గోతులు తవ్వే ఇంకొకరికి వెళ్ళిపోతుంది. మీరు రాత్రింబవళ్ళు కష్టపడితే ఎవరూ పైరవీలు చేసుకుని మీ అవకాశాన్ని తన్నుకుపోతారు. ఇదంతా చూసి మీకు విపరీతమైన కోపం, చిరాకు, అసహ్యం వస్తాయి. కానీ మీరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ ఉద్యోగం వదులుకోలేక, ఆ పాలిటిక్స్ భరించలేక ఉండిపోతారు. వ్యాపారస్తులైతే నమ్మిన వాళ్లే పార్ట్నర్స్గా ఉండి మోసం చేసే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. విజయం ముంగిట బోల్తా పడడం, చేతికి అందినట్లే అంది అదృష్టం జారిపోవడం అనేది మకర రాశి వారికి ఈ సమయంలో ఒక పరిపాఠంగా, ఒక దినచర్యగా మారిపోవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన, ఎప్పటికీ మరిచిపోకూడని విషయం ఒకటుంది. ఇవన్నీ శాశ్వతం కాదు. ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ అవమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవు. మీ ఓర్పు, సహనం మరియు సరైన సమయంలో సరైన ప్రవర్తన మాత్రమే మిమ్మల్ని ఈ గండం నుంచి క్షేమంగా బయటపడేలా చేస్తాయి. ఎవరైతే మీకోసం గోతులు తవ్వుతున్నారో, ఎవరైతే మీ పతనం చూసి ఆనందిస్తున్నారో వారే ఆ గోతుల్లో పడే రోజు, మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు అడిగే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇది కాలం రాసిన శాసనం.
మీరు చేయాల్సిందల్లా ధర్మం తప్పకుండా, నిజాయితీగా, ఎవరి ద్రోహానికి భయపడకుండా మీ పని మీరు చేసుకుపోవడమే. ఇక మీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, మీ కుటుంబ సభ్యుల పట్ల, ముఖ్యంగా మీ తల్లిదండ్రులు, పెద్దల పట్ల చాలా గౌరవంగా వ్యవహరించండి. ఇంట్లో ఏవైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా వాటిని భూతద్దంలో పెట్టి పెద్దవి చేయకుండా సర్దుకుపోయే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు మీరు ఎంత మంచి చేసినా, మీ ఉద్దేశం ఎంత స్వచ్ఛమైనదైనా ఎదుటివారు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు వాదనలకు దిగి మీ శక్తిని వృధా చేసుకోకండి. మౌనంగా ఉండడం చాలా ఉత్తమం. మౌనం అనేది మూర్ఖులకిచ్చే అతిపెద్ద శిక్ష. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. మీ రహస్యాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను, మీరు కొనబోయే ఆస్తుల వివరాలను, లేదా మీ వ్యాపార విస్తరణ గురించి ఎవరితోనూ, ముఖ్యంగా మీకు అత్యంత ఆప్తులు అని మీరు అనుకున్న వారితో కూడా పంచుకోకండి. అన్నీ పూర్తయిన తర్వాతే, మీ సక్సెస్ బయటకు వచ్చిన తర్వాతే, మీ విజయమే వారందరికీ సమాధానం చెప్పాలి తప్ప మీ మాటలు కాదు. పనులు కాకముందే డబ్బా కొట్టుకుంటే ఆ పనులు ఎప్పటికీ కావు అనేది మకర రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మీరు అడుగడుగునా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికోసమూ పూచీకత్తుగా సంతకాలు పెట్టడం, షూరిటీలు ఇవ్వడం, లేదా భారీ మొత్తంలో అప్పులు తీసుకుని ఇతరులకు ఇవ్వడం లాంటివి ఈ సమయంలో ప్రాణ సంకటం లాంటివి. ఒకవేళ మీ మొహమాటానికి పోయి అలా చేశారో, ఇక ఆ డబ్బు తిరిగి రావడం దాదాపు అసాధ్యమని గుర్తుపెట్టుకోండి. ఆ డబ్బు పోవడమే కాకుండా వాళ్లతో ఉన్న బంధం కూడా తెగిపోతుంది, పరువు కూడా పోతుంది. అలాగే మీరు చేసే ప్రతి పనిలోనూ, తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని అగాధంలోకి నెట్టేస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఈ సమయంలో మీకు బ్రహ్మాస్త్రం లాంటిది. అకారణంగా వచ్చే కోపం, అసహనం వల్ల మీరు మీ నిజమైన ఆప్తులను, మీకు నిజంగా మేలు చేయాలనుకునే వారిని కూడా దూరం చేసుకునే ప్రమాదముంది. ఒక వ్యక్తి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద చూపించకండి. సానుకూల దృక్పథంతో ఉంటూ, పాజిటివ్ ఆలోచనలు చేస్తూ, ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించడం అలవాటు చేసుకోండి. ఇవి కేవలం సాంప్రదాయ జ్యోతిష్య సూచనలు మాత్రమే అని గ్రహించండి. మీ కుటుంబ సభ్యులందరి మీద అనుమానం, ద్వేషం పెంచుకోవాలని నేను చెప్పడం లేదు. కానీ లోకజ్ఞానంతో, వివేకంతో జాగ్రత్తగా వ్యవహరించాలని మాత్రమే ఒక స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా కోరుతున్నాను. ఇదే కారణంగా చాలామంది జీవితంలో అవకాశాలు ఆలస్యమవుతాయని పెద్దలు, పండితులు పదే పదే చెప్పేవారు. మన చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం, మన మనస్సులోని ఆందోళన, నిరంతర భయం మన ఆలోచన విధానాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. మనం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతాం. కన్ఫ్యూజన్ మన మనస్సును ఆవహిస్తుంది. దీనివల్ల చేతిదాకా వచ్చిన ఎన్నో గొప్ప అవకాశాలను, జీవితాన్ని మార్చేసే సందర్భాలను మనం కోల్పోతాము. ఆ తరువాత ఎంత ఏడ్చినా ఆ సమయం తిరిగి రాదు. కాబట్టి మానసిక ప్రశాంతత అనేది ప్రస్తుతం మీకు ప్రాణవాయువంత ముఖ్యం. బయట ప్రపంచం ఎలా ఉన్నా, మీ చుట్టూ ఎంత కుట్ర జరుగుతున్నా సరే, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎంత కష్టమొచ్చినా, ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, పర్వతం లాంటి ఆటంకం ముందు నిలబడినా చలించని మనస్తత్వాన్ని మీరు పెంపొందించుకోవాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నేను ఎవరికీ ద్రోహం చేయలేదు, నా కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు అన్న దృఢమైన భావన మీలో ఎల్లప్పుడూ ఉండాలి. ఎవరైతే ఎదుటివారిని మోసం చేయకుండా, ఇతరుల ఆస్తిపాస్తుల మీద ఆశపడకుండా తమ పని తాము నిజాయితీగా చేసుకుంటారో వారికి కష్టాలు తాత్కాలికమే తప్ప శాశ్వతం కావు అని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఈ బాధలు, ఈ నమ్మక ద్రోహాలు, ఈ అవమానాలు రేపు మీరు సాధించబోయే బ్రహ్మాండమైన గొప్ప విజయానికి బలమైన పునాదులు అని నమ్మండి. ఎవరి మీద కక్ష పెంచుకోవద్దు. పగ తీర్చుకోవాలని సమయం వృధా చేసుకోవద్దు. ఎవరికి హాని తలపెట్టవద్దు. వాళ్ళు మీకు చేశారు కదా అని మీరు తిరిగి వాళ్ళ స్థాయికి దిగజారి ప్రవర్తించకండి. మీకు ద్రోహం చేసిన వారిని కాలానికి వదిలేయండి. కాలం కంటే గొప్ప న్యాయమూర్తి, కర్మ కంటే గొప్ప శిక్ష ఇంకొకటి లేదు. మీరు ఏమీ చేయకపోయినా సరే, అది సరైన సమయంలో వాళ్లకు వడ్డీతో సహా తగిన బుద్ధి చెబుతుంది. వాళ్ల పాపాన వాళ్ళు పోతారు. మీరు మాత్రం మీ లక్ష్యం మీద, మీ భవిష్యత్తు మీద మాత్రమే దృష్టి పెట్టండి. చివరిలో చెప్పే పరిహారం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా జాగ్రత్తగా వినండి.
ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో కష్టాలను తట్టుకునే శక్తిని ఇవ్వడానికి, నవగ్రహ దోషాలను, ముఖ్యంగా శని ప్రభావ దోషాలను తగ్గించుకోవడానికి కొన్ని ప్రాచీన సాంప్రదాయ ఆధ్యాత్మిక పరిహారాలు చెప్పబడ్డాయి. ఇవి చేస్తే మరుసటి రోజుకే లోటరీ తగులుతుందని, 100% కష్టాలు మాయమైపోతాయని నేను ఎలాంటి అబద్ధాలు చెప్పను. కానీ వీటిని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో, స్వచ్ఛమైన మనస్సుతో ఆచరిస్తే మీ మనస్సుకు అంతులేని ప్రశాంతత చేకూరుతుంది. ఎంతటి అదృశ్య శక్తులైనా ఎదుర్కొనే ధైర్యం, సమస్యలను పరిష్కరించుకునే తెలివితేటలు మీకు అప్రయత్నంగా లభిస్తాయి. మీ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా మీకు వీలైతే ప్రతి శనివారం ఉదయాన్నే స్నానం చేసి శనీశ్వర స్వామి ఆలయాన్ని లేదా శివాలయంలోని నవగ్రహ మండపాన్ని దర్శించుకోండి. అక్కడ భక్తి శ్రద్ధలతో, ఏ కోరిక లేకుండా నువ్వుల నూనెతో నల్ల ఒత్తులు వేసి దీపారాధన చేయండి. మీ స్థానిక ఆచారాల ప్రకారం నల్ల నువ్వులను దానం చేయడం లేదా నల్ల బట్టను దానం చేయడం లాంటివి చేయవచ్చు. అత్యంత ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పూర్తి నమ్మకంతో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా జపించండి. ఈ మంత్రజపం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం నశించిపోయి ఒక శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీ వలయం మీ చుట్టూ ఏర్పడుతుందని పండితులు చెబుతారు. దీనివల్ల శత్రువులు మీ దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడతారు. అలాగే మీ సంప్రదాయంలో ఉన్నట్లయితే కాకులకు ఆహారం పెట్టడం, బెల్లం కలిపిన అన్నం పెట్టడం ఒక చాలా మంచి అలవాటు. అనాథలకు, వృద్ధులకు లేదా మందులు కొనుక్కోలేని పరిస్థితిలో నిజంగా కష్టాల్లో ఉన్నవారికి మీ శక్తి మేర మీకు ఉన్నదానిలోనే చిన్న సహాయం చేయండి. అన్నదానం లేదా కనీసం ఒక పూట భోజనం లేని వారికి పట్టెడు అన్నం పెట్టడం లాంటివి చేయడం వల్ల మీ కర్మదోషాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ ఏదో నేను చెప్పానని బలవంతంగానో లేక ఒక రోబోటిక్ నియమంలాగానో కాకుండా మీ అంతరాత్మ పిలుపు మేరకు పూర్తి భక్తితో, సేవా దృక్పథంతో చేయండి. ఫలితం కోసం ఎదురు చూడకండి. ఆ ఫలితం దానంతట అదే వస్తుంది. మీ ఇంటి తలుపు తట్టి మరీ అదృష్టం వరిస్తుంది. జీవితంలో కష్టాలు రావడం చాలా సహజం. సముద్రంలో అలలు ఎలా వస్తుంటాయో జీవితంలో ఆటుపోట్లు కూడా అలాగే వస్తుంటాయి. ఒక చీకటి రాత్రి తర్వాత వెలుతురితో కూడిన పగలు ఎలా వస్తుందో కష్టాల తర్వాత సుఖాలు కూడా ఖచ్చితంగా వస్తాయి. మకర రాశి వారి జీవితంలో ఇప్పుడు నడుస్తున్న ఈ గడ్డు కాలం, ఈ చీకటి రోజులు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవు. మీరు ఈ చీకటి స్వరంగం చివర ఉన్నారు. అతి త్వరలోనే ఒక గొప్ప వెలుగును చూడబోతున్నారు. మీ ఓర్పు, మీ మంచి ప్రవర్తన, ఎవరికీ హాని చేయని మీ మనస్తత్వం మరియు ఆ భగవంతుని మీద ఉన్న మీ అపారమైన విశ్వాసం మిమ్మల్ని ఈ సవాళ్లన్నింటి నుంచి ఖచ్చితంగా విజయవంతంగా బయటకు తీసుకొస్తాయి. మీరు ఎవరికైతే మంచి చేశారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినా బాధపడకండి. వాళ్ళు మీకు ద్రోహం చేసి వాళ్ళ పాపం వాళ్ళు మూటగట్టుకున్నారు. మీ ధర్మం మీరు నిర్వర్తించి గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్నారు. ఆ పుణ్యం మీ ఖాతాలోనే పడుతుంది. రేపు మీ పిల్లల భవిష్యత్తుకు శ్రీరామరక్షలా ఆ పుణ్యమే కాపాడుతుంది. ధైర్యంగా ముందుకు సాగండి. గతంలో జరిగిన మోసాలను తలుచుకొని ఏడవకండి. మీకంటూ ఒక అద్భుతమైన, ప్రకాశవంతమైన భవిష్యత్తు రేపు మీకోసం ఎదురుచూస్తోంది. ఈ సుదీర్ఘమైన వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయని, మీ గుండెల్లో ఉన్న భారాన్ని కొంతైనా తగ్గిస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు ఏమాత్రం ఉపయోగకరంగా అనిపించినా, మీ మనస్సుకు దగ్గరగా అనిపించినా దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి. మకర రాశి వారందరికీ, మీ బంధుమిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసి వారికి కూడా ఒక మానసిక స్థైర్యాన్ని, ఒక గొప్ప ధైర్యాన్ని ఇవ్వండి. మీ కామెంట్స్లో జై శనేశ్వర స్వామి అని రాయడం మర్చిపోకండి. ఆ స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. అందరికీ మంచి జరగాలని, మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి మీ ఇల్లు ఆనందాల హరివిల్లులాగా మారాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ వీడియోను ఇంత ఓపికగా చూసిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సెలవు.